అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం సాఫ్ట్‌వేర్‌కి పెద్దగా డిమాండ్ లేదు అనేది మనం వింటూ ఉన్నాం. ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ ఏంటి సార్? ఐటీ కంపెనీస్‌లో మనకి లెట్స్ సే ఒక పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫ్రెషర్స్ అంతా బాటమ్ లెవెల్‌లో ఉంటారు. వేర్ దే హైర్ మోర్ ఇన్ నంబర్. లేట్ పోయే కొంది పిరమిడ్ తగ్గిపోతూ ఉంటుంది. కరెక్ట్. సో ఐటీ కంపెనీస్‌లో ఏ కంపెనీస్ అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనే వాటికి ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది. క్లయింట్ కానీ, కెన్ బి ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ కానీ. సో ఇప్పుడు మనకు జరుగుతున్న వాటిల్లో ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ సో కాలేజెస్లో ఎలా చెప్పేవాళ్ళంటే మా కాలేజ్ ఒక కంపెనీ వచ్చింది, 200 మంది హైర్ అయిపోయారు, 300 హైర్ అయ్యారు, అలా బల్క్లో చాలామంది హైరింగ్ జరిగేది. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి బల్క్ హైరింగ్ తగ్గిపోయింది. అంటే స్టూడెంట్కి స్కిల్ అయినా సెమీ స్కిల్ అయినా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే తీసుకుంటున్నారు. సో ఫ్రెషర్ లెవెల్ కానీ, లేటరల్ కానీ, సీనియర్ లెవెల్లో కానీ మన కంపెనీలో ఎక్కడైతే పనిచేస్తున్నామో మన క్లయింట్కి ఏం కావాలి, మన కంపెనీకి ఏం కావాలి, అవి మాత్రమే నేర్చుకొని మనం ఉంటే ఇప్పుడున్న డైనమిక్ మార్కెట్లో బయట మనం బతకలేం. సో మన క్లయింట్కి ఏం కావాలో, మన కంపెనీకి ఏం కావాలో నేర్చుకుంటూ బయట మార్కెట్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఏం కావాలో అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. స్కిల్ అప్గ్రేడ్ అవుతూ ఉంటే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్ ఇది అన్సర్టైన్, ఎప్పుడైనా ఎలా అయినా వెళ్ళొచ్చు. బట్ మన వరకు ఏం చేయాలి అంటే డోంట్ స్టాప్ what exactly your client or your manager needs. Start learning something what the industry needs. Right. అలా నేర్చుకుంటే మార్కెట్ ఒక టైంలో హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, బట్ ఇండివిజువల్గా మన స్కిల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్, ఎనీ అదర్ సెక్టర్ మీరు తీసుకున్నట్టయితే నాకు ఇంతే వచ్చు, నేను ఇదే చేస్తాను అని ఎవరైతే అక్కడతో ఒక బ్యారికేడ్ గీసి ఆగిపోతారో వాళ్ళకి ఫ్యూచర్ లేదు, టు బి ఫ్రాంక్. ఇప్పుడు ఎస్పెషలీ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారో, మనం ఒక్క స్కిల్ సెట్ కొంచెం వరకు నేర్చుకొని అక్కడే ఉంటాను, నా క్లయింట్కి ఇది ఓకే, నా టీఎల్కి ఇది ఓకే అనుకొని కూర్చునే వాళ్ళు అక్కడే ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. పొరపాటున కంపెనీలు ఇష్యూ అయినా, ప్రాజెక్ట్ చేంజ్ అయినా, బయటికి వెళ్ళినా దే కాంట్ సర్వైవ్. సో ఆల్వేస్ లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న వాటిలో కొత్త స్కిల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఫండమెంటల్స్ మంచిగా నేర్చుకొని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే లెట్ ఇట్ బి ది మార్కెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ హ్యావ్ అ ప్రాపర్ కెరీర్ సస్టైన్ ఈజీగా అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అన్నింటికన్నా మించి 2-3 పని అంత నాలెడ్జ్ కానీ, అంత చేయగలిగే సత్తా కానీ, స్పాంటినిటీ కానీ ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ వెల్ యాజ్ మన అంటారు స్కిల్ డెవలప్మెంట్ లాగా. స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, బయట మార్కెట్ ఏం జరుగుతుందో టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉండాలి, అండ్ కొత్త స్కిల్ నేర్చుకునే కెపబిలిటీ, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. కరెక్ట్. చాలా మంది ఏంటంటే కొత్తవి నేర్చుకోమంటే ఆ హెజిటేషన్ ఉంటుంది, చాలా సరిపోతుంది అయిపోతుంది అంటుపోతారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. అబ్సల్యూట్లీ. అంటే ఇండస్ట్రీ ట్రెండ్స్ అంటే ఏం చెప్తారు రైట్ నౌ? ఇండస్ట్రీ ట్రెండ్స్ అనేది ఒక్కొక్క టైంలో అంటే కొన్ని టైంలో, ఒక టైంలో అందరూ కూడా ఎక్కువ ఈఆర్పి బూమ్ వెళ్ళింది, తర్వాత ఎక్కువ మొబైల్ అప్లికేషన్ బూమ్ వెళ్ళింది. కానీ ఒక 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం SAP అనేది అసలు వాళ్ళకి శాలరీస్ కూడా చాలా హై అండ్ శాలరీస్ మామూలు కాదని అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈఆర్పి ఉంటుంది మార్కెట్లో, విచ్ ఈజ్ మోర్ లైక్ SAP, ఆరకిల్ అప్లికేషన్స్, సిబిల్, సిఆర్ఎం, ఇవన్నీ ఈఆర్పిస్. ఒక మూమెంట్లో ట్రెండ్ అంతా ఈఆర్పి నడిచింది, తర్వాత క్లౌడ్ నడిచింది, తర్వాత రిపోర్టింగ్ టూల్స్ నడిచాయి, డేటా సైన్స్, ఏఎంఎల్ అన్నారు, ఇప్పుడు మొత్తం అంతా కొత్తగా LLMs అంటున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా మారుతూ ఉన్నాయి, బట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి కొత్త టెక్నాలజీస్ మనం మంచిగా నేర్చుకోగలిగితే ఎలాంటి ట్రెండింగ్ వచ్చినా. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుందని చెప్పి, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్ట్రాంగ్ అవుతుంది, బట్ రీసెంట్లీ ఒక కాలేజ్ సెమినార్కి వెళ్ళాను. సో ఇలానే స్టేజ్ మీద ఒకళ్ళు అడుగుతున్నారు, సమ్ గై రాంగ్లీ ఎలా గైడ్ చేస్తున్నారంటే వాళ్ళని, స్టూడెంట్స్ మీరు ఇక్కడ నుంచి కోడింగ్ నేర్చుకోవడం ఆపేసేయండి, అంతా ప్రాంప్టే అని చెప్తున్నారు. అంటే ప్రాంప్ట్ ఉంది కదా, ఇది మానేసి అది నేర్చుకోవడం. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా పీపుల్ ఆర్ రాంగ్లీ గైడింగ్ ఫ్రెషర్స్, మొత్తం అంతా ప్రాంప్టే ఉంది, ఫ్యూచర్లో మీరేం కోడింగ్ నేర్చుకోవద్దు అని. దట్ ఈస్ నాట్ ద వే. మనం కోడింగ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటూ, బేసిక్ స్ట్రాంగ్గా నేర్చుకుంటూ
ప్రతిదీ మనమే చేయకుండా సిస్టమ్కి అర్థమయ్యే భాషలో మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చి మనకు కావాలి తెచ్చుకోవాలి. సో ఓన్లీ ప్రాంప్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాంప్ట్ ఇవ్వగలరు, ఒక అప్లికేషన్ తయారవుతుంది, దాంట్లో ఎర్రర్ వస్తే దే డోంట్ నో హౌ టు డీల్ విత్ దట్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో బేసిక్ థింగ్స్, డీబగ్గింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు సార్? వన్స్ మీ దగ్గర స్టూడెంట్ వచ్చిన తర్వాత ఉండే ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? ఛాలెంజెస్ అంటే స్టూడెంట్స్ కొంతమంది ఎక్కువగా అబ్జర్వ్ చేసింది, వెన్ దే కమ్ వెరీ డెడికేటెడ్. ఓకే, నాకు ఇంట్లో వాళ్ళు ఒక 6 months టైం ఇచ్చారు, బీటెక్లో ఉన్నప్పుడు నాకు జాబ్ రాలేదు, నేను ఆఫ్ క్యాంపస్ జాబ్ కొట్టాలి. దే కమ్ వెరీ ప్రిపేర్డ్. ఒక అమ్మాయి రీసెంట్గా 2 years బ్యాక్ జాయిన్ అయింది. ఇంట్లో వాళ్ళ అమ్మాయికి 3 months టైం ఇచ్చారు. 3 monthsలో జాబ్ తెచ్చుకోకపోతే పెళ్లి చేస్తా అన్నారు. లిటరలీ దట్ గర్ల్ మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 7 ఆఫీస్లో కూర్చొని ప్రాపర్గా చదువుకుని జాబ్ కొట్టి వెళ్ళిపోయింది. అంటే పీపుల్ వెన్ దే కమ్ విత్ ఎ గోల్ దే డూ ఇట్. ఒక బర్నింగ్ ఉండాలి. కొంతమంది ఎలా అంటే దే కమ్, సో ఫస్ట్ ఒక 1-2 months టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ బ్యాచ్లో ఎవరో ఒకరికి జాబ్ వస్తుంది. జనరల్లీ వి సెలబ్రేట్, కేక్ కటింగ్ చేపిస్తాం. దెన్ దే గెట్ మోటివేటెడ్. కొంతమంది ఫస్ట్ 3 months బాగా రెగ్యులర్గా వస్తారు, ఆడు బాగానే ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్కి జాబ్ వస్తుంది. అప్పుడు ఇదొక డిఫరెంట్ డిమోటివేషన్. నేను కష్టపడుతున్నా, నాకు రాలేదు, మా ఫ్రెండ్ ఈజీగా వచ్చేసింది అంటూ కంపారిజన్లోకి వెళ్ళిపోతారు. సో స్టూడెంట్స్ని టెక్నికల్గా నేర్పించుకోవడం ఎంతవరకు ఉంటుందో ఆ ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హెచ్ఆర్ ట్రైనర్స్ ఉంటారు. సో వీ కీప్ టాకింగ్ టు ద పీపుల్, డిమోటివేట్ అవ్వద్దు. ఎక్కడన్నా కొంచెం డౌన్ అవుతున్నా సమ్ ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. సో మేజర్ మీరు అడిగిన దానికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, స్టూడెంట్స్కి ఆ డిజైర్ అనేది వాళ్ళు ప్రాపర్గా వస్తే పని ఈజీ అవుతుంది. ఈ కొంచెం డివేట్ అవుతూ ఉంటారు, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. లెర్నింగ్ ఎబిలిటీ బాగున్న వాళ్ళు ఏంటి, మనకి 2-3 monthsలో జాబ్ కొట్టేస్తారు. ఇప్పుడు చేరే ప్రతి ఒక్కళ్ళు 0 నుంచి స్టార్ట్ చేయరు. కాలేజీలో కొద్దిగా నేర్చుకొని ఉంటారు, సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, త్వరగా ప్లేస్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే డిఫరెంట్ బ్రాంచ్ నుంచి వస్తారు, టైం ఎక్కువ పడుతుంది. మనం ఏంటంటే వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇవ్వాలి, బ్రషప్ ఇచ్చుకోవాలి. ఎక్కడ కూడా వాళ్ళు డిమోటివ్ అవ్వకుండా, గివప్ ఇవ్వకుండా చేసుకుంటూ ఉంటే ఫ్రెషర్ లెవెల్లో ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టడం చాలా చాలా ఈజీ. మార్కెట్ ఈజ్ రియల్లీ గుడ్. ఒక ఫ్రెషర్ నాకు ఆప్షన్స్ రావట్లేదు ఎంత టెన్షన్ పడుతూ ఉంటాడో, బయట కంపెనీస్ కూడా జనాలు దొరకదే టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇద్దరికి రిక్వైర్మెంట్ ఉంది. ఫ్రెషర్కి 100 ఆప్షన్స్ ఉంటాయి, కంపెనీకి వేరే ఆప్షన్స్, డిఫరెన్స్ అంతే, బోత్ ఆర్ సేమ్. సో అది మనం చూసుకోగలిగితే ఇప్పుడున్న టెక్నికల్ ప్రకారం, అంటే మేము స్టార్టింగ్ నుంచి ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాం. ప్లస్ నేను ఒక 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను, ఫ్రెషర్స్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి సమ్ ఆర్ ద అదర్ వే ట్రైనింగ్ విషయంలో ఎప్పుడు ఇబ్బంది రాలేదు. కొంచెం స్టూడెంట్ని మనం ఫాలో అప్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ ఏ ప్రతి డూయబుల్ టాస్క్. కానీ ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల నిజంగా స్టూడెంట్కి ఉపయోగం ఉంటుందంటారండి? ఇంటర్న్షిప్స్ రియల్గా చేస్తే ఉపయోగం ఉంటుంది. అంటే అబద్ధంగా చేయడం కూడా ఉంటుందా? కాలేజెస్లో ఈ కొత్తగా వచ్చిన మార్కెట్ రూల్, ఐఐసిటి రూల్ ప్రకారం 4 to అంటే ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంతా కూడా ఇంటర్న్షిప్స్ అంటున్నారు. నాకు తెలిసి జెన్యూన్గా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్న్షిప్ చాలామంది తక్కువ. అంతా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతారు, ఆర్ సర్టిఫికేట్స్ కొనుక్కుంటారు. ఇంటర్న్షిప్ పెయిడ్ అంటే జనరల్గా ఏంటి, ఇంటర్న్షిప్ అంటే కంపెనీ స్టూడెంట్కి పే చేయాలి. ఇప్పుడు రివర్స్, స్టూడెంట్ కంపెనీకి పే చేస్తాడు, సర్టిఫికేట్ దగ్గర కాలేజ్ అడ్మిట్ చేసుకుంటాడు.